హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో క్యాల్కులస్లో డెఫినెట్ ఇంటిగ్రల్ వాడతాం. డెఫినెట్ ఇంటిగ్రల్ ఈ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్స్వి 2 వస్తాయమ్మా. 2 మార్క్స్వి 2, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి. 2 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి. అంటే టోటల్ 7 + 4 11 15. అంటే టోటల్ వెయిటేజ్ 15 మార్క్స్. టోటల్ వెయిటేజ్ 15 మార్క్స్. అంటే 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి వస్తాయి. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్లో ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ చూస్తున్నాం. ఫార్ములాస్ అంటే అవి చూసినప్పుడే ఆ మెథడ్లో వేస్తాం. తర్వాత 7 మార్క్స్ చెప్తున్నాం. ఈ చాప్టర్లో 7 మార్క్స్ ఎన్ని ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఎన్ని ఉన్నాయో చెప్తున్నాం. నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 2 మార్క్స్ చెప్పేస్తారు. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ A to B ఇంటిగ్రేషన్లో అయితే మనం జస్ట్ ఇంటిగ్రల్ ఇట్లా అంటుంటుంది. కానీ ఇప్పుడు ఇంటిగ్రల్ రాసి కింద ఒక వాల్యూ పైన ఒక వాల్యూ రాస్తాం. కింది వాల్యూని ఏమంటామంటే లోయర్ లిమిట్ అంటాం. చూడమ్మా, ఇంటిగ్రల్ A to B అంటాం. మనం ఇక్కడ ఇంటిగ్రల్ A to B అంటే కింది వాల్యూను లోయర్ లిమిట్ అని, పై వాల్యూను అప్పర్ లిమిట్. కింద ఉన్నని పైన పైన అంటాం. మనం మామూలు ఇంగ్లీష్లో ఏమంటాం? కింద ఇన్ అంటాం, పైన ఏమంటాం? అప్పర్ అంటాం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కానీ మ్యాథమెటిక్స్లో కిందోని లోయర్ లిమిట్ అనాలి, పైనకి అప్పర్ లిమిట్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్లో కిందోని అంటాం లోయర్ లిమిట్, పైనకి అప్పర్ లిమిట్. ఇప్పుడు చూడమ్మా, మనకు ఫ్రేమ్ ఎట్లా ఉండాలి? అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ A + B హోల్ స్క్వేర్ ఉంది. A + B హోల్ స్క్వేర్. A + B హోల్ స్క్వేర్ సూత్రం ఏంది? A² + B² + 2AB. అంటే చూసినప్పుడు నీకు గుర్తొస్తుంది. అట్లనే A² - B². A² - B² అంటే A + B × A అంటే చూసినప్పుడు నీకు ఫార్ములా వచ్చేస్తుంది. అలాగనే ఈ ఫ్రేమ్స్ అలా చూసినప్పుడే ఆ ఫార్ములా గుర్తు రావాలి. అంటే అది చూసినప్పుడు ఈ మెథడ్ ఉంది, ఈ మెథడ్ చేస్తే ప్రాబ్లం సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంటిగ్రల్ A to B f(x) × dx. ఇంటిగ్రల్ A to B f(x) × dx. ఇంటిగ్రల్ A to B f(x) dx అనే ఫంక్షన్లో ఏమంటారంటే E ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్, A ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్, B పై వాల్యూ B ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్. చెప్పినా కదా, కింది వాల్యూని ఎప్పుడు వేసారో మనం ఏమంటాము? లోయర్ లిమిట్. పైదాన్ని ఏమంటాము? అప్పర్ లిమిట్. అదేనండి, ఏ ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్, B ఈజ్ కాల్డ్ అప్పర్. అంటే ఇంటిగ్రల్ A to B చదివేటప్పుడు లేదంటే ఇంటిగ్రల్ A to B f(x) dx లో A ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్, B ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్. ఇది దాన్ని లోయర్ లిమిట్ అని, పై దాన్ని అప్పర్ లిమిట్ అని చెప్తాం. నెక్స్ట్ ఫార్ములా చూడు, ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ A to B f(x) dx అంటే A to B అంటే ఏంది? A అనేది ఒక రియల్ నెంబర్, B అనేది రియల్ నెంబర్. A to B కాకుండా A0 తీసుకోవచ్చు, Bని π/2 తీసుకోవచ్చు. A0 తీసుకోవచ్చు, Bని π తీసుకోవచ్చు. A0 తీసుకోవచ్చు, Bని π/2 కానీ 2π కానీ ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే కింద 1 తీసుకోవచ్చు, పైన -1 తీసుకోవచ్చు. కింద 0 తీసుకోవచ్చు, పైన -1 తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. A to B అనే రియల్ నెంబర్స్ అది, దాని బదులు ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఆ ఫ్రేమ్లో ఉండాలి. ఇక్కడ A to B f(x) dx ఇక్కడ చూడు, A to B ఉండేది B to A వచ్చింది. అంటే ఇంటిగ్రల్ A to B f(x) dx అంటే లోయర్ లిమిట్ను అప్పర్ లిమిట్ మార్చాలన్నా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మార్చాలన్నా, అంటే కింది వాల్యూను పైన మార్చాలన్నా, పై వాల్యూను కిందికి మార్చాలంటే జస్ట్ ఇక్కడ మైనస్ చూడండి. అంటే కింది వాల్యూ పైకి పోవాలన్నా, పై వాల్యూ కిందికి రావాలన్నా చేంజ్ చేయాలంటే మైనస్ ఇంటిగ్రల్ A to B f(x) dx. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక ప్రాబ్లం 7 మార్క్స్లో ఒకసారి వస్తాయి, ఇట్లాంటి గుర్తు ఉండాలి. అంటే కింది వాల్యూను పైకి మార్చాలన్నా, పై వాల్యూ కింద మార్చాలంటే నీకు ఏమి ఉండాలా? ముందు మైనస్ పెట్టాలి. మైనస్ పెట్టి కింది వాల్యూ పైకి రాయి, పై వాల్యూ కిందికి రాయి, అంతే. A to B f(x) dx మైనస్ A to B f(x). ఇక్కడ A to B ఇక్కడ B to A అంటే మైనస్ ఇంటిగ్రల్ B to A f(x) dx. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ అమ్మా, 0 to A అంటే 0 to π, 0 to π/2, 0 to 1, 0 to 2 ఏదైనా తీసుకోవచ్చు. 0 తీసుకుంటే పైన A అనేది రియల్ నెంబర్, ఏ బదులు ఏం తీసుకోవచ్చు అంటే A ఈక్వల్ టు 1, 2, 3, π, π/2, ఇలా తీసుకోవచ్చు ఏ బదులు. అది గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, 0 to A f(x) dx అంటే ఈక్వల్ టు 0 to A f దీని ఏమంటాం? అప్పర్ లిమిట్ అంటామా? పై వాల్యూ -x dx రాయాలి. అంటే ఈ ఫ్రేమ్ నుండి 0 to A f(x) dx అంటే ఎలా? 0 to A f(a - x) dx. నెక్స్ట్ A to B f(x) dx
ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీని ఏమన్నా అంటే ఏ టు బి ఎఫ్ ఆఫ్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. అంటే ఇలా రెండు వాల్యూ ఇచ్చినప్పుడు ఏం రాస్తాము, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ బేసిక్ అవగాహన ఉంటే ప్రాబ్లం చేసినప్పుడు గుర్తుకొస్తాయి. జస్ట్ ఇది చెప్పకుండా డైరెక్ట్ 7 మార్క్స్ చెప్పాను గుర్తుంటుంది. ఒకసారి జస్ట్ ఒక 2 నిమిషాలు ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అర్థం. నెక్స్ట్ చూడమ్మా, ఇంటికల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఏ టు బి ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చూడమ్మా, ఇది ఏ టు బి, ఇక్కడ సి ఇక్కడ సి ఉంది, ఈ సి క్యాన్సిల్ చేసాయి. ఇప్పుడు వస్తుంది ఏ టు బి వస్తుంది. అంటే ఏ టు బి ఇక్కడ సి రాయన ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 అని ఉంది. అంటే 1 2 3 అంటే దీని ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 1 2 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. దీని ఏం రాసుకోవచ్చు అంటే 1 3 అంటే మధ్యలో ఏమనొచ్చు 2 ఉండొచ్చు కదా. నేను దాన్ని రాసుకున్నా అంటే ఇంటిగ్రల్ 1 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయ్యానుకో 1 3 వచ్చిందా, 1 3 వచ్చింది. అంటే దీన్ని రాసుకోవచ్చు. ఏవైనా 2 వాల్యూస్ ఇస్తే వాటి మధ్యలో కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 2 3 ఇచ్చాడు, అట్లా కాకుండా 8 9 అనుకో, ఏ టు 10 అని అనుకో, ఏ టు 10 మధ్య ఉంది 9 ఉంది కాబట్టి 9 రాసుకో. అలాగా ఏ టు బి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సి క్యాన్సిల్ అయింది, ఏ టు బి వచ్చిందా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, 1 2 3 అంటున్నా. 1 2 3 అంటే మిడిల్ ఏముంది 2 ఉంది. 1 2 2 3 2 2 క్యాన్సిల్ వచ్చేసిందిలే కాబట్టి ఇది గుర్తు. నెక్స్ట్ చూడండి, జస్ట్ ఇవి గుర్తుంటే చాలు, ప్రాబ్లం చేసేటప్పుడు నాకు ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడమ్మా, మైనస్ ఏ టు బి ఇంటిగ్రల్ మైనస్ ఏ టు అంటే ఇదే ఉండాలా. ఫ్రేమ్ చూసినప్పుడే మైనస్ ఏ టు ఏ అంటే మైనస్ ఏ అంటే ఏంది 2 3 0 to 5 మైనస్ 1 to 5/2 ఏదైనా ఏ బదులు నెంబర్ ఏ అంటే రియల్ నెంబర్ ఏదైనా రాసుకోవచ్చు. అంటే మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ 2 ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఈ ఫ్రేమ్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అయింది అనుకో, ఈవెన్ అంటే ఏంది 2 4 6 8 ఆర్స్ వన్. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ నెంబర్ ఉంది అనుకో, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఈవెన్ నెంబర్ అయిందా ప్లస్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉందా మైనస్ అవుతుంది. అది కూడా గుర్తు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 2a ఇంటిగ్రల్ 0 to 2 ఈ ఫార్ములా ఉండాలి. ఇంటిగ్రల్ 0 to 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే 0 to 2a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే 2 ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు అవుతుంది, ఈవెన్ అయినప్పుడు. అలాగే ఈ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ మైనస్ ఎప్పుడు వస్తుంది, ఆడ్. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఉంటే పైకి అవుతుంది, ఆడ్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫార్ములా ఒక 2 3 రౌండ్ తర్వాత ఇది మెయిన్ ఇది గుర్తుపెట్టుకో. 0 to ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే 0 to ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. ఈ ఫార్ములా ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జస్ట్ ఒకసారి ఐడియా ఉంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ లేకుండా గుడ్డి చెప్పాను అర్థం కాదు. ఇప్పుడు ఫార్ములా చెప్పాను, ఒక 2 3 చూడండి, ప్రాబ్లం చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము. 7 మార్క్స్ ఇంపార్టెంట్ ఏమేమి ఉందో అవి చేసుకోవాలి. ఒకసారి నోట్ చేసుకున్నాం. చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to π/4 sin x plus cos x by 9 plus 16 into sin 2x dx 1/20 log 3. సైన్ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం రావాలంటే దీంట్లో కొన్ని ఉన్నాయి, ఫస్ట్ అవి చూద్దాం, దాని గురించి చూద్దాం. చూడమ్మా, ఇక్కడ sin 45 degrees అంటే ఎంత, 1/√2. అలాగే cos 45 అంటే ఎంతమ్మా, 1/√2. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ప్రాబ్లంలో మనం ఏమేమి చేస్తామో అవి చూస్తాం. అలాగే నెక్స్ట్ sin 0 ఎంతమ్మా, వాల్యూ 1. cos sin 0 0 అమ్మా, cos 0 వాల్యూ ఎంతమ్మా 1. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టు. ఈ ప్రాబ్లంలో ఇంపార్టెంట్ ఉన్నవి అది కీస్ చేసుకున్నాం, అవి చేసి రిమైనింగ్ చేద్దాం. అంటే sin 0 0
సైన్ కాస్ 0 1. నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు ఫార్ములా చూద్దాం. dy బై డిఎక్స్ సైన్ ఎక్స్, ఇప్పుడు సైన్ ఎక్స్ ఏమన్నా కాస్ ఎక్స్, dy బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ ప్రాబ్లంలో ఏమేమి యూజ్ చేస్తాం ఇది. నెక్స్ట్ 5/4, 5/4 అంటే ఎంతమ్మా? 5 అంటే ఎంత? 180/4. దీన్ని కొడితే 2 2 జా 2 9 జా 0, 2 1 జా 245 జా. అంటే 5/4 అంటే వాల్యూ ఎంత? 45 degrees. గుర్తుపెట్టుకోమ్మా, 5/4 అంటే వాల్యూ ఎంత అంటే 45 degrees. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడమ్మా, ఈ ప్రాబ్లం చూసినమ్మడే ఇక్కడ రఫ్ వర్క్ చేయాలి. రఫ్ వర్క్ అంటే దీనికి సంబంధించి ఏం రాస్తాము? ఫస్ట్ ఇది చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to 5/4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx is equal to 1/20 log z. ఫస్ట్ మనం సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తీసుకోవాలి. చూడమ్మా, ఇదంటే ఇది కాదు. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ మనకు sin x ప్లస్ cos x ఇస్తున్నాడు. నేను దీన్ని ఏమనుకుంటా అంటే పుట్ sin x మైనస్ cos x is equal to t అనుకుంటున్నామా. పుట్ sin x మైనస్ cos x is equal to t అంటే sin x ప్లస్ మైనస్ cos x. దీన్ని డిఫరెన్స్ చేస్తున్నా అంటే dy బై dx. దీన్ని డిఫరెన్స్ చేస్తున్నా dy బై dx. d బై dx sin x, d బై dx sin x ఏమన్నా cos x, cos x మైనస్ dy బై dx cos x మైనస్ sin x, మైనస్ మైనస్ ప్లస్ sin x ఇంటూ dx is equal to dt. అంతే కదా? అంటే ఎట్లా వస్తుంది? మళ్ళీ కన్ఫ్యూజ్ కాదు. d బై sin x cos x, d బై x cos x మైనస్ sin x, మైనస్ sin x is equal to dx బై dt బై dx. ఈ dx ఇతర విచారం అనుకో, cos x ప్లస్ sin x ఇంటూ dx is equal to dt. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకో, ఇది ఒక పాయింట్. ఇది ఈక్వేషన్ 1 అనుకో. నెక్స్ట్ ఒకవేళ నేను ఇది గుర్తు లేదు, డైరెక్ట్ sin x ప్లస్ cos x ఉందా, cos x ముందర రాయి ప్లస్ అలాగే రాసి sin x is equal to dt. ఈ dx ఇక్కడ రాసి. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ పాయింట్. ఇప్పుడు దీన్ని తీసుకో, sin x మైనస్ cos x is equal to t. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఇరువైపులో వర్కం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మా sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు t స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది మనకు? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? అప్పుడు ab మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇదేనా ఫార్ములా? ఏ అంటే ఏంది? ఏ అంటే ఏంది మా? ఇది ఏ, ఇది బి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 సైన్ ఏ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు టీ స్క్వేర్. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. అలాగే sin 2a ఇజ్ ఈక్వల్ టు 2 sin a ఇంటూ కాస్ ఏ. ఈ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు చూడమ్మా, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇది ఎట్లా ఉంది మా? మొత్తం sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్. అంటే దీని బదులు ఎంత రాసుకోవచ్చు? ఈ మొత్తం బదులు రాసుకోవచ్చు 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఇంటూ ఇది ఏ అనుకో, ఇది కూడా ఏ అనుకో. చూడమ్మా, 2 సైన్ ఎక్స్ సైన్ ఏ కాస్ ఏ కాస్ ఎక్స్, 2 సైన్ ఏ కాస్ ఎక్స్. ఏందా? ఈ మొత్తం బదులు మనం ఏం రాసుకోవచ్చు? సైన్ 2x రాసుకోవచ్చా? సైన్ 2. ఇప్పుడు ఇదే రాస్తాను, ఇది రాయచ్చా? వస్తాయా? పడదు. ఇక్కడ రాసాం.
చూడమ్మా ఇక్కడ రాసున్నా. ఇప్పుడు ఏమైనా చూడమ్మా, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ 1 అవుతుంది కాబట్టి 1 మైనస్ 2 sin x cos x ఉంది, 2 sin x cos x sin 2a ఈక్వల్ 2 sin a cos a, అంటే దీని వల్ల వేసుకోవచ్చు sin 2x sin 2x is equal to t స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టీ స్క్వేర్ ఇద్దరు తీసుకొస్తున్నా, ఈ మైనస్ సైన్ 2a ఉంది, అదర్ పోతే ఏముంది ప్లస్ ఉంది, ఈ టీ స్క్వేర్ ఇద్దరు వస్తున్నా, తీసుకొచ్చి నాకు ఏమవుతుంది చూడమ్మా, 1 మైనస్ ప్లస్ ఇద్దరు వస్తే టీ స్క్వేర్, ఇద్దరు అయితే ప్లస్ సైన్ 2x. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకో, ఈక్వేషన్ 2 అనుకో. చూడమ్మా ఇప్పుడు మనము ఇదంతా మారుస్తున్నాం, ఇది మారుస్తప్పుడు ఈ మొత్తం మారుస్తప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా మార్చాలి. ఒకవేళ నువ్వు ఇది మార్చలే అంటే ఇది కూడా మార్చకూడదు. ఇప్పుడు ఇదంతా మారుస్తా, ఎందుకంటే దానికోసమే తీసుకునేది. ఇప్పుడు ఇదంతా మార్చినప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ గుర్తుపెట్టుకో బాగా. ఇది నువ్వు చేంజ్ చేస్తున్నావు అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, ఇది లోయర్ లిమిట్ అంటాం, దీని అప్పర్ లిమిట్. ఇప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేంజ్ చేద్దాం. లోయర్ లిమిట్ ఏమిచ్చినాడు, లోయర్ లిమిట్ ఏమిచ్చినాడు 0. యాక్చువల్లీ మనం ఏమనుకున్నాము, sin x మైనస్ కాస్ x ఈక్వల్ టీ అనుకున్నాం, అంటే sin x మైనస్ కాస్ x ఈక్వల్ టు టీ అనుకున్నాం. ఇక్కడ x అంటే ఏం తీసుకున్నాడు, లోయర్ లిమిట్ 0 తీసుకున్నాడు, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, లోయర్ లిమిట్ x ఈక్వల్ 0. దీనిలో సబ్స్టిట్యూట్ అమ్మా, sin x వదిలేను 0 మైనస్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు టీ. sin 0 ఏముందమ్మా 0 మైనస్ cos 0 ఎంతమ్మా 1, అంటే t ఈక్వల్ టు, అంటే t ఈక్వల్ టు మైనస్. నేను ఏంటి లోయర్ లిమిట్, మనకు లోయర్ లిమిట్. నెక్స్ట్ అప్పర్ లిమిట్ చేద్దామా, అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే ఏంది పై వాల్యూ, లోయర్ లిమిట్ అంటే కింది వాల్యూ, ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ కూడా సేమ్ ఏం తీసుకుంటాము, sin x మైనస్ కాస్ x. మనం ఏది అనుకుంటున్నామో అనుకోవడం, ఇంగ్లీష్లో ఏమనుకుంటాం పుట్, ఏమనుకుంటాం మనం ఇక్కడ ఏం తీసుకుంటాము, x ఈజ్ ఈక్వల్ టు ఏముంది మా 5/4. మనం ఏం తీసుకోము, అక్కడ ఏముందో ఆ వాల్యూ తీసుకోం. లోయర్ లిమిట్ 0 ఉంది కాబట్టి 0 తీసుకున్నాం, అప్పర్ లిమిట్ 5/4 ఉంది 5 కనవసరం, ఇక్కడ కనవసరం. చూడమ్మా ఏం రాస్తామంటే మనకి ఏముంది ఇక్కడ sin x మైనస్ కాస్ x ఈజ్ ఈక్వల్ టు టీ. sin x అంటే ఎంతమ్మా 5/4 మైనస్ కాస్ 5/4 ఈక్వల్ టు టీ. లాస్ట్ అప్ ఉంది కనవస్తా, కనపడదా లేదు, ఇక్కడ రాద్దాంలే, కనపడాలి. చూడమ్మా sin 5/4, మీకు 5/4 అంటే ముందే చెప్పిన, 5/4 ఎంత 45, అంటే sin 45. sin 45 అంటే ఎంతమ్మా చూడు, sin 45 అంటే 1/2, బాగా గుర్తుపెట్టుకో. sin 5/4 ఎంత 45, అంటే sin 45 ఎంత 1/2. ఇక్కడ ఏం రాస్తుంది sin 1/5 అంటే √2 మైనస్ cos 5/4 అంటే ఎంత 45, cos 45 ఎంత 1/2 ఈక్వల్ టు టీ. మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సల్, అప్పుడు టీ ఈక్వల్ ఎంత 0. ఇదంతా రఫ్ మార్క్. ఆ ప్రాబ్లం చేయాలంటే రఫ్ కూడా వచ్చేసింది మనకు. చూడు లోయర్ లిమిట్ వచ్చింది, అప్పర్ లిమిట్ వచ్చింది, మనం మొత్తం చేంజ్ చేసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇదంతా చేసినాం కదా, ఫస్ట్ వేసుకున్నాము పుట్ sin x మైనస్ కాస్ x, దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ sin x మైనస్ కాస్ x స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేసినాం, ఇది వచ్చేసింది. ఇది మార్చినప్పుడు ఖచ్చితంగా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటాం. లోయర్ లిమిట్ ఏముంది నీకు ఇక్కడ, ఈడుంది లోయర్ లిమిట్ ఈడుంది, అప్పర్ లిమిట్ ఈడుంది. ఓకేనా, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏముంది చూడు, ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ కాస్ x అండి. 0 to π చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to π, ఇదేంది లోయర్ లిమిట్, ఇదేంది అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ మార్చేసినాం, లోయర్ లిమిట్ ఏమొచ్చింది -1, అప్పర్ లిమిట్ ఏమొచ్చింది, అప్పర్ లిమిట్ 0. ఎందుకు ఇది చేంజ్ చేస్తున్నాం అంటే ఇది చేంజ్ చేయాలి. sin x ప్లస్ కాస్ x ఇంటూ dx, చూడమ్మా sin x ప్లస్ కాస్ x ఇంటూ dx, ఈ మొత్తం బదులు ఏం రాసుకోవచ్చు sin x ప్లస్ కాస్ x, ఆర్ sin x ప్లస్ కాస్ రెండే కదా, కాస్ x ప్లస్ sin x అన్నా sin x ప్లస్ కాస్ x అన్నా.
కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి రాసుకోవచ్చు. అంటే ఇది ఒకటి అనుకో, అంటే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిటి రాసినాం బై 9 ప్లస్ 16 సైన్ 2x. సైన్ 2x అంటే ఈక్వేషన్ 2 మా, ఈక్వేషన్ 2 సైన్ 2x. దీని బదులు రాసొచ్చు సైన్ 2x అంటే 1 మైనస్ టీ స్క్వేర్, 1 మైనస్ టీ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్, ఇది చేసేస్తే ఇంకా ఇది చేసుకుంటూ పోదాం. చూడు, ఇంటిగ్రల్ -1 to 0 1 by 9 plus 16 తో ఉంటుంది 16 1 16 ప్లస్ ఇంటూ మైనస్ 16 into t square 16 t square dt. అంటే ఇంటిగ్రల్ -1 to 0 1 by 9 plus 16 25 minus 16 t square dt. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చూడు, ఇంటిగ్రల్ -1 to 0 మనకి ఎప్పుడైనా సరే టీ స్క్వేర్ అనేది కోఎఫిషియంట్ 1 ఉండాలి. మామూలుగా దీన్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంటాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు సరే 1 ఉండాలి. ఎక్స్ స్క్వేర్ కాకుండా మనం ఏం చేస్తాము, డీటీ తెస్తాం, అంటే ఎక్స్ చేయకుండా డీటీ తెస్తున్నాం. కాబట్టి ఇక్కడ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే 1 ఉండాలి. 1 అంటే 16 కామన్ చేసి, అంటే 1/16 1 బై ఏమవుతుంది మా 16 కామన్ వస్తే 25/16 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. 1/16 బయట రాసాయి, 1/16 ఇంటిగ్రల్ -1 to 0 1 by 25 14 ఉంది మా, 20/16 ఉంది. దీని ఏమైనా రాసుకోవచ్చు 5/4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డి. అంటే 5 స్క్వేర్ ఎంత 25, 4 స్క్వేర్ ఎంత 16 రాసుకోవచ్చా. ఎందుకు రాసుకున్నాము అంటే మనకు ఫార్ములా కోసం గుర్తు. ఈ 25/4 ఏమనుకున్నాం అంటే ఇక్కడ 1/16 కామన్ ఇస్తున్నాము, 25/16 5/4 హోల్ స్క్వేర్. అంటే 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్. ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2a లాగ్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. 2-3 ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని మార్చుకోవాలి. చూడమ్మా, ఇప్పుడు ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్, దాని 1/2a. ఏ అంటే ఎంత ఇక్కడ రాసుకోను, హియర్ a ఈక్వల్ టు 5/4, నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు టీ. గుర్తుంటాయి నీకు మర్చిపోకుండా. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం మనం రాద్దాం. ఇక్కడ 1/16 ఉంది కదా, ముందు 1/16 అలాగే పెట్టాలి ఇంటూ 1/2a 1/2 ఏ అంట 5/4 ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ ఎక్స్. ఏ అంటే ఎంతమ్మా 5/4 ప్లస్ ఎక్స్ అంటే ఎంతమ్మా టీ బై a మైనస్ ఎక్స్ 5/4 మైనస్ టీ. ఇంకేమైనా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ ఏముంది -1, అప్పర్ లిమిట్ ఏముంది 0. ఓకేనా, ఇక్కడ రాసినాం కదా. ఇప్పుడు ఇక్కడ రాస్తాను, స్పేస్ సరిపోదు, ఒకసారి చూడండి. ఫస్ట్ ఏమనుకుంటాము, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. దాన్ని డిఫరెంట్ చేస్తే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ డిటీ బై డిఎక్స్ వచ్చింది. డిఎక్స్ తో పంపిస్తే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ డిటీ అనుకున్నాం. యాడ్గా అయిపోయింది. దీన్నే మళ్ళీ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టీ అనుకున్నాం. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినాం. అంటే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టీ స్క్వేర్, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ మొత్తం 1 కాబట్టి ఇది అనుకున్నాం, ఇక్కడ 1 అనుకుంటాము. మైనస్ ఉంది, మైనస్ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2x రాసినాం. ఈ 2 స్క్వేర్ తెలుసుకొచ్చాం సైన్ 2 అంటే 1 మైనస్ టీ స్క్వేర్ సైన్ 2. అప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ తీసుకొని తీసుకుంటాం. ఓకే, ఇది ప్లేన్ చేసి సరి చేద్దాం. 7 మార్క్స్ ప్రాబ్లమ్ బోర్డు సరిపోతుంది. చూడు మా, ఓకేనా. చూడమ్మా, ఇప్పుడు ఇంకా మన కాడ ఏముంది చూడు, 1/16 1/2 into 5/4 log of
5/4 plus t by 5/4 minus t. లోవర్ లిమిట్ ఏముంది -1, అప్పర్ లిమిట్ 0. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే 2 ఇక్కడ చూడండి 2, 4 1 జా 4 4 జా 5 2 జా 10, 10 into 4 40, 1/40. చూడమ్మా ఇది ఎలా ఉందంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాయాలి. లాగ్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే ఏంది, టీ ఎక్కడ ఉందో అక్కడ 0 రాయాలి. అంటే 5/4 ప్లస్ టీ అంటే ఏందమ్మా 0/5/4 మైనస్ 1, మైనస్ ప్లస్ 1. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఫస్ట్ టైం రాద్దాము, అప్పర్ లిమిట్ రాసేస్తాం. ఓకేనా, లోయర్ లిమిట్ ఫస్ట్ 5/4 ప్లస్ టీ అంటే 0, 5/4 మైనస్ 0 మైనస్ అప్పర్ లిమిట్ అనేది లోయర్ లిమిట్. లాగ్ ఆఫ్ 5/4 ప్లస్ -1 ప్లస్ ఇంటూ -1 నెక్స్ట్ 5/4 టీ బదులు మైనస్ ప్లస్ 1. ఓకేనా, చూడమ్మా ఇక్కడ 5/4 ప్లస్ 0 5/4 అంటే 0 0 7, 5/4 5/4 క్యాన్సిల్ అవుతుంది. అంటే 1/40 log 1 మైనస్ లాగ్ ఆఫ్ క్రాస్ మల్టిప్లై చేయమ్మా 5 మైనస్ 4 1 జా 4/4 నెక్స్ట్ 5 క్రాస్ మల్టిప్లై చేయమ్మా 4 into 1 4 ప్లస్ 5. ఇక్కడ 4 కు 4 కు క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది 1/40 log 1 మైనస్ లాగ్ ఆఫ్ ఏమవుతుంది 5 లో పోతే 1, 5 ప్లస్ 4 9. లాగ్ 1 మనకు లాగ్ 1 వాల్యూ ఎంత అంటే 0 అమ్మా, కనిపిస్తుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో. చూడమ్మా లాగ్ 1 ఈక్వల్ టు 0 లాగ్ 1 ఉంది. ఈ లాగ్ 1 ఏం రాసుకోవచ్చు 0 రాసుకోవచ్చు. చూడమ్మా లాగ్ 1 అంటే 0. సైన్ మార్క్స్ అంటే లెంత్ ఉంటాయమ్మా, ఇంకా లెంత్ చేయాల్సిందే. నెక్స్ట్ చూడమ్మా 1/40 లాగ్ 1 0 కాబట్టి 0. ఇది చూడమ్మా లాగ్ 1/9 అంటే మనకు ఫార్ములా ఉంది, ఏముంది లాగ్ a/b అంటే ఏం రాసుకోవచ్చు లాగ్ a మైనస్ లాగ్ b. ఫార్ములా ఉందమ్మా, లాగ్ a/b అంటే లాగ్ a మైనస్ లాగ్ b. ఇప్పుడు దాని ప్రకారం మీరు అనుకోవచ్చు లాగ్ a/b అంటే లాగ్ 1 మైనస్ లాగ్ b అంటే 9 రాసుకున్నాం. చూడమ్మా 1/40 0 అయిపోయింది. లాగ్ 1 అంటే మళ్ళీ ఏమవుతుందమ్మా 0నా, లాగ్ 1 అంటే 0, ఇటు లాగ్ 1 అంటే 0, మైనస్ ప్లస్ అప్పుడు ఏమవుతుంది మనకు లాగ్ 9 ఉంది. లాగ్ 9 అంటే చూడమ్మా మనకేమన్నారు ఇక్కడ 1/20 అన్నారు కదా. చూడమ్మా మనము 9 ఏం రాసుకోవచ్చమ్మా 3 స్క్వేర్ రాసుకోవచ్చా, 9 3 స్క్వేర్ రాసుకోవచ్చా. దాని ప్రకారం నేను ఆ 9 3 స్క్వేర్ రాసుకుంటా. అంటే 1/40 లాగ్ ఆఫ్ 3 స్క్వేర్ రాసుకుంటా. మనకు ఒక ఫార్ములా ఉంది, లాగ్ a/m అంటే m ఇంటూ లాగ్ ఏ ఫార్ములా అమ్మ. అంటే పవర్ పైన ఉంటే కింద తీసుకున్నాం, దీన్ని కింద తీసుకున్నాం అనుకో 1/40 2 into log 3. అప్పుడు 2 1 జా 2 20 జా. లాస్ట్ ఆన్సర్ ఏముంది మా 1/20 log 3 లేదా అంతేలే log 3. 1/20 log 3 అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏమన్నాడు 1/20 log 1/20 log. వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్స్ మా సైన్ మార్క్స్. ఇవే కాకుండా మొత్తం మనకు 7 మార్క్స్ ఒక 7 ఉంటాయి. 7 ఇంపార్టెంట్. 7లో ఇది ఒక్కటి ఒక వేరే మెథడ్, రిమైనింగ్ మొత్తం ఒకటి చేస్తే 1/2 అంటే ఒకవేళ పెద్ద ప్రాబ్లం చేస్తే ఇదంతా చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇది 1 2 సార్లు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, ఇది చూసుకుందాం ఒకసారి.